మండ్రో గంగాలాలు మరియు కడుపు నొప్పికి మంత్రం శ్రీవారి పులిహోర. అదేంటండి అంటే, తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు గంగాలాలతో సమర్పించేవారు. భక్తులకు ప్రసాద వితరణకు వెదురు బుట్టలు వాడేవారు. అప్పట్లో హోటల్స్ లేవు కనుక భక్తులు ఈ ప్రసాదంతోనే కడుపు నింపుకునేవారు. పులిహోర, దద్దోజనం, పొంగలి భక్తులు చేతులతో తీసుకొని తినేవారు. ఇది చూసి అప్పటి బ్రిటిష్ గవర్నర్ థామస్ మండ్రో ప్రసాదాలు చేతులతో తింటే అంటు రోగాలు వస్తాయి, కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయని చెప్పి శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు. ఆయనకు శ్రీనివాసుడి మాహిత్యం తెలియదు కదా, ప్రసాదం తింటే కడుపు నొప్పి వస్తుందన్నాడు కదా. తినకుండానే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది మండ్రోకి. ఏ వైద్యం పనికిరాదు. అప్పుడు మంత్రాలయం పీఠాధిపతి శ్రీవారి క్షేత్ర మహిమ తెలియజేసి అతని చేత పులిహోర తినిపిస్తాడు. తిన్న వెంటనే కడుపు నొప్పి మాయమవుతుంది. అప్పుడు మండ్రో శ్రీవారికి భక్తితో నైవేద్య సమర్పణ కోసం చాలా గంగాలాలు సమర్పిస్తాడు. కానీ శ్రీవారి దర్శనం కాకుండానే 1927లో మరణిస్తాడు.